రాష్ట్ర పార్టీ ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వ్యక్తి కూడా అంగన్వాడీ తమ పరిధిలోని ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కింద ఏ విధంగా టాయిలెట్స్ ఉన్నాయి, కిచెన్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకి ఆ పౌష్టిక ఆహారం అందుతుందా లేదా, వీటన్నిటికీ తోడు ఈ అంగన్వాడీ సెంటర్లకి ఏమేమి సమస్యలు ఉన్నాయో రాసుకుని వాటిని పరిష్కరించే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. సుమారు 64 మంది పిల్లలు ఉన్న ఈ ప్రాంతంలో నిజంగా చాలా చక్కటిగా భోజన వసతులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఎట్లా ఉంటుందని వాటిని అడిగితే చక్కగా వాళ్ళు బాగుంటున్నాం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశానికే కష్టమైపోతున్నాయి. చూస్తే ఎక్కడా కూడా ఇదివరకు ప్రైవేటు పాఠశాలలో సీట్లు దొరకాలంటే కష్టంగా ఉండేది. అటువంటిది నారా లోకేష్ గారు వచ్చిన కాంచి అందరూ కూడా వాళ్ళ విద్య మీద దృష్టి పెట్టి ఉపాధ్యాయులతో సహా అందరూ కూడా చక్కగా దృష్టి పెట్టి పాఠాలు చెప్పడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. అంగన్వాడీ సెంటర్లో రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వారికి ఏదన్నా అవసరం ఉన్నా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా వారి యొక్క అవసరాలు తీరుస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.